అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. మనలో చాలామందికి రామాయణం మీద చాలా అపోహలు, అనుమానాలు చాలా ఉన్నవి. మన తెలుగు సినీ నిర్మాతలు రామాయణాన్ని మనకు చూపించే క్రమంలో కొంత వక్రంగా మార్చారు. అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది, లేనట్లుగా వారి యొక్క సొంత కవిత్వాలను మనపై రుద్దడానికి ప్రయత్నించారు. అందుకే మీ ముందుకి శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ గా ఉండాలని నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం 6:30కి వినవచ్చు. శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 35వ సర్గ. మరునాడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులు వారి వెంట వచ్చిన మునులు అంతరూ ప్రాతఃకాలముననే నిద్రలేచి సంధ్యావందనము, అగ్నిహోత్రము మొదలగు కార్యక్రమములు ముగించుకొని ప్రయాణమునకు సిద్ధము అయ్యారు. అందరూ తమ ప్రయాణమును కొనసాగించారు. మధ్యాహ్న సమయమునకు గంగానది తీరమునకు చేరుకున్నారు. గంగానది దర్శనము చేసుకున్న రామలక్ష్మణులు మునులు ఎంతో సంతోషించారు. వారందరూ గంగానదిలో స్నానములు చేసి పితృతర్షణములు విడిచారు. మధ్యాహ్న భోజనములు అయిన తరువాత అందరూ విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు. విశ్వామిత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, ఇచ్చట గంగానది 3 పాయలుగా ప్రవహించుచున్నది కదా. ఇది ఎలా ఏర్పడినది? ఈ గంగానది ఎక్కడ సముద్రములో కలుస్తుంది? వివరించండి అని అడిగాడు. విశ్వామిత్రుడు గంగా నది గురించి, దాని ఉత్పత్తి గురించి ఇలా చెప్పసాగాడు. ఓ రామ, హేమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి హేమవత్పర్వతము నివాసము. హేమవత్పర్వతము సకల ధాతువులకు, ఓషధులకు నిలయము. హిమవంతుని భార్మ పేరు మనోరమ. ఆమె మేరు పర్వతము కుమార్తె. వారికి 2 కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు గంగా, ఉమ. దేవతలందరూ హేమవంతుని వద్దకు పోయి గంగను తమకు ఇమ్మని అడిగారు. లోకముల యొక్క మేలు కోరిన హేమవంతుడు తన పెద్ద కుమార్తె గంగను దేవతలకు ఇచ్చాడు. గంగ దేవతలతో పాటు వెళ్ళిపోయింది. హేమవంతుని 2వ కుమార్తె ఉమ తపస్సు చేయడం మొదలుపెట్టింది. హిమవంతుడు తన 2వ కుమార్తె ఉమను మహాశివునికి ఇచ్చి వివాహము చేశాడు. గంగా, ఉమ అక్క చెల్లెళ్ళు. గంగ ఆ ప్రకారము దేవతల వెంట ఆకాశమునకు వెళ్ళింది. ఉమశివుని వెంట కైలాసమునకు వెళ్ళింది ఉంది. గంగ నదీ రూపంలో దేవతల నదిగా దేవలోకములో ప్రవహిస్తూ. శ్రీమద్ రామాయణము బాలకాండ 35వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.